ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారా ఆర్ జాయిన్ అయిపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ దట్ నో కాలేజ్ టెక్స్ట్ బుక్ విల్ టీచ్ యూ. వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీటెక్. దిస్ వీడియో విల్ build a powerful future yourself. College life is not just about passing of exams. It's building of skills, confidence and clarity of future. First we start with do's. Learn basic program, improving communication skills, build daily learning habits, exploring tech communities, learn digital tools, understanding core subjects, take online certificates, be cyber smart, take care of health and stay curious. First, learn basic programming. దీనిలో మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ పైథాన్ ఆర్ సి. దీనిలో మనం లాజిక్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ ప్రాక్టీస్ అండ్ ఈ ప్రోగ్రామ్స్ మనం లాజిక్తో ప్రాక్టీస్ చేయాలి. అవి కూడా ఎక్కడ అంటే హ్యాకర్ ర్యాంకర్ అండ్ కోడింగ్ కేఫ్. దీనిలో మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఫ్రీగా సర్టిఫికేట్స్ వస్తాయి అండ్ ఇక మనకు కొంచెం లాజిక్ థింకింగ్ అనేది పెరుగుతుంది. ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. దీనిలో మనకి మెయిన్గా అందరికీ తెలిసిందే ఇంగ్లీష్ ఈజ్ ఎ టూల్. ఇట్స్ ఇంప్రూవ్ అవర్ కాన్ఫిడెన్స్. ఎగ్జాంపుల్, మన ఏదైనా ప్రజెంటేషన్ కానీ స్పీచ్ కానీ ఇంగ్లీష్లో ఇవ్వడం వల్ల చూసే వారికి ఒక మంచి ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. దీనివల్ల మన కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. ఎలా బిల్డ్ చేసుకోవాలంటే ఎగ్జాంపుల్ మొబైల్లో ఏఐ టూల్స్ కూడా ఉంటాయి ఇంగ్లీష్ స్పీకింగ్ కోసం. అండ్ జాయిన్ కాలేజ్ క్లబ్స్ అండ్ కాలేజ్ ఈవెంట్స్. అండ్ థర్డ్, బిల్డ్ డైలీ లెర్నింగ్ హ్యాబిట్స్. ఎగ్జాంపుల్ ఎవ్రీడే ఒక 1 hour మన సెల్ఫ్ లెర్నింగ్ కోసం అయితే కేటాయించుకోవాలి. ఈ సెల్ఫ్ లెర్నింగ్లో మనం ఎలా అంటే ఒక యూట్యూబ్ ట్యూటోరియల్ చూడడం కానీ, స్కిల్స్ నేర్చుకోవడం కానీ, ఇంకా టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, హౌ టు మేనేజ్ కాలేజ్ అండ్ కోడింగ్ అని ఇలా చూసి మనం ఈ 1 hourలో డైలీ 1 hourలో మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ చేసుకోవడం వల్ల మన ఇది ఒక రాను ఒక హ్యాబిట్ మారుతుంది. ఇలా మారడం వల్ల మన టైం వేస్ట్ కాకుండా మన టైంని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఫోర్త్, అండర్స్టాండింగ్ కోర్ సబ్జెక్ట్స్. దీనిలో ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్లో మనకి బేసిక్స్ వచ్చాయనుకోండి, ఎనీ అదర్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ బేసిక్స్ మనం వచ్చు కాబట్టి ఆ క్వశ్చన్స్ మనం ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు అండ్ మనకి ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ అవుతాయి. ఓకే, అండ్ మన ప్రజెంటేషన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే మన బేసిక్స్ వచ్చు కాబట్టి ఆ బేసిక్స్ని మన వీటిని కంబైన్ చేసుకొని మన ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఫిఫ్త్, ఎక్స్ప్లోర్ టెక్ కమ్యూనిటీస్. ఎలా అంటే టెక్ ప్రోగ్రామ్స్ అనేవి అయితే బయట జరుగుతుంటాయి. ఎలా ఎగ్జాంపుల్ హ్యాకథాన్స్ కానీ ఇంకా ఎనీ అదర్ టెక్ ఈవెంట్స్. వీటిలో మనకి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇంకా హెచ్ఆర్స్ కానీ వచ్చి వాళ్ళ స్పీచెస్ అయితే ఇస్తారు. ఎగ్జాంపుల్ హౌ టు గ్రో, హౌ టు డెవలప్ ఏ స్టార్టప్ కానీ ఇలా వాళ్ళకి ఉన్న నాలెడ్జ్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా గ్రో అవ్వాలని. ఇలాంటి టెక్ కమ్యూనిటీస్ మనం అటెండ్ కావడం వల్ల మనకి సొసైటీ ఎలా ఉంది, మనం ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఏ రూట్లో వెళ్ళాలి అని మనకి అండర్స్టాండ్ అయ్యి ఆ రూట్ తగ్గ మన రోడ్ మ్యాప్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మన రూట్ కూడా క్లారిటీగా ఉంటుంది. ఏంటంటే ఎనీ అదర్ డిస్టర్బెన్స్ కాకుండా మన ఫ్యూచర్ని మనం ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. సిక్స్త్, లర్న్ డిజిటల్ టూల్స్. ఎగ్జాంపుల్ గిట్హబ్ కానీ, విఎస్ కోడ్ కానీ, క్యాన్వా, ఫిగ్మా ఇలాంటి డిజిటల్ టూల్స్ మనం నేర్చుకోవడం వల్ల మన ఏదైనా ప్రాజెక్ట్ చేయడం వల్ల వీటిని మనం ఇలా యూజ్ చేసి మన ప్రాజెక్ట్ కానీ ప్రజెంటేషన్ కానీ ఇంకా అట్రాక్టివ్గా చేసుకోవచ్చు. ఇలా చేసిన ప్రోగ్రామ్స్ కానీ ప్రజెంటేషన్ కానీ మన రెజ్యూమ్లో పెట్టుకోవడం వల్ల మన రెజ్యూమ్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. ఈ రెజ్యూమ్తో మనం ఇంటర్న్షిప్ కానీ జాబ్ కానీ మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ సెవెంత్, టేక్ ఆన్లైన్ సర్టిఫికేట్స్. ఎలా అంటే మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాం అనుకోండి, వీటిని మనం మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్లో వాటిని ప్రజెంట్ చేయడం వల్ల మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ మనకు సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇలాంటి సర్టిఫికేట్స్ మనం
మన రెజ్యూమ్లో పెట్టుకోవడం వల్ల ఇంటర్న్షిప్స్లో మనకి ఇలాంటి మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ వల్ల వచ్చిన సర్టిఫికేట్స్ వల్ల మనకి ప్రియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. 8th, బీ సైబర్ స్మార్ట్. ఎగ్జాంపుల్, ఇప్పుడు నార్మల్ స్టూడెంట్స్కి 2 to 3 ఈమెయిల్స్ అయితే ఉంటాయి. దీనిలో ఒక ఈమెయిల్ ఓన్లీ స్టడీ పర్పస్ మాత్రం యూజ్ చేసుకుంటాం. ఇంకా 2 ఈమెయిల్స్ గేమ్స్ కానీ ఇంకా ఎనీ అదర్ యాక్టివిటీకి అయితే యూజ్ చేసుకుంటాం. ఇలా యూజ్ చేసుకోవడం వల్ల ఈ మూడు ఈమెయిల్స్కి ఒకే పాస్వర్డ్ పెట్టుకోవడం వల్ల ఎనీ అదర్ సైబర్ అటాక్స్ అయితే మన మీద జరిగినప్పుడు ఈ ఒకే పాస్వర్డ్ అన్నిటికీ ఉండడం వల్ల మన 3 ఈమెయిల్స్ని అయితే వాళ్ళు హ్యాక్ చేసి మన ప్రైవేట్ డేటాను అయితే హ్యాక్ చేస్తారు. ఇలా హ్యాక్ కాకుండా స్పెసిఫిక్గా ఒక్కొక్క ఈమెయిల్కి సపరేట్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలి అండ్ 2-step వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల సైబర్ అటాక్స్ అనేది మనమే జరగకుండా మనం సెక్యూర్గా ఉండవచ్చు. అండ్ 9th, టేక్ కేర్ ఆఫ్ హెల్త్. ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో అందరు స్టూడెంట్స్ అంటే నైట్ అవుట్ చేయడం కానీ ఇలా చేయడం వల్ల వాళ్ళు స్ట్రెస్ అవుతారు. ఇలా స్ట్రెస్ కానీ యాంగ్జైటీకి కానీ లోన్ అవ్వడం వల్ల మన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఇలా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఎగ్జామ్స్లో మంచిగా మనం పర్ఫామ్ చేయలేకపోతాం. ఇలా మన హెల్త్ మంచిగా ఉంచుకోవడానికి 6 to 7 hours స్లీప్ ఉండాలి అండ్ అవాయిడ్ జంక్ ఫుడ్ అండ్ ఎక్కువగా వాటర్ తాగాలి. ఎక్కువగా వాటర్ తాగడం వల్ల మన మైండ్ అనేది హైడ్రేట్గా ఉంటుంది. బెటర్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు షార్ప్ మైండ్. 10th, స్టడీ క్యూరియస్. ఎగ్జాంపుల్ మన క్లాసే తీసుకుందాం. మన క్లాస్లో మేడం కానీ సార్ కానీ వచ్చి ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాక లాస్ట్కి ఎనీ డౌట్స్ అనే మనని క్వశ్చన్ చేస్తారు కదా. ఇలా క్వశ్చన్ చేసినప్పుడు మనం స్టాండప్ అయ్యి మనకి వచ్చిన డౌట్స్ని మనం ఇక్కడ ఈ స్టెప్ ఎందుకు వచ్చింది, ఇక మనం ఈ మాడ్యూల్ కానీ ఎనీ అదర్ మనం ఎందుకు యూజ్ చేయాలి, ఇక్కడ స్పెసిఫిక్గా ఇదే ఎందుకు యూజ్ చేయాలి అని మనం డౌట్ రేస్ చేయడం వల్ల ఫ్యాకల్టీకి మనం పాయింట్అవుట్ అవుతాం. మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే చెప్పిన ఈ చిన్న టాపిక్కి సింపుల్గా చెప్తారు కదా, మనకు ఈజీగా అర్థం కానీ ఇంకొంచెం డెప్త్గా చెప్పి మన నాలెడ్జ్ అయితే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నౌ స్టార్ట్ డోంట్స్లో ఫస్ట్ వన్, డోంట్ స్టడీ ఫర్ ఎగ్జామ్స్. ఎగ్జాంపుల్, మన ఎగ్జామ్స్లో మనకి మార్క్స్ అనేవి ఓన్లీ ఫర్ డిగ్రీ. ఎగ్జామ్స్లో మనకి మార్క్స్ అనేవి ఇంపార్టెంట్, కాకపోతే మార్క్స్ కన్నా ఎక్కువ స్కిల్స్ ఇంపార్టెంట్. మనకి మార్క్స్ వచ్చాయనుకోండి ఓన్లీ డిగ్రీ వస్తుంది, స్కిల్స్ మంచిగా వచ్చాయనుకోండి మనకి జాబ్ అయినా ఇండస్ట్రీ అయినా ఈజీగా వస్తుంది. అండ్ డోంట్ స్టడీ ఫర్ ఓన్లీ ఎగ్జామ్స్. ఓన్లీ ఎక్కువ మొత్తం స్టడీ మీద ఫోకస్ మాత్రం పెట్టకండి. ఇటు స్టడీ ఇటు స్కిల్స్ ఈ రెండు కంబైన్ చేసుకోవడం వల్ల మనకి జాబ్ అనేది ఈజీగా వస్తుంది. ఇటు డిగ్రీ వస్తుంది, ఇటు స్కిల్స్ వస్తాయి. సెకండ్, డోంట్ పోస్ట్పోన్ స్కిల్స్ లెర్నింగ్. ఇప్పుడు చాలామంది ఎగ్జాంపుల్గా చాలామంది బీటెక్లో జాయిన్ అయ్యాక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మనం ఓన్లీ స్టడీ మీద ఫోకస్ పెడదాం. అండ్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ మన స్కిల్స్ నేర్చుకోవడం కానీ రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడం కానీ ప్రాజెక్ట్స్ చేయడం కానీ అప్పుడు చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు ఆ టైంలో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో ఇటు మన స్టడీస్ మీద ఫోకస్ పెట్టుకోవాలి. ఇటు ప్రాజెక్ట్స్, రెజ్యూమ్ బిల్డింగ్, స్కిల్స్ నేర్చుకోవడం కానీ ఇలా థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో చేసుకోవడం వల్ల ఇప్పుడు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా చేస్తారు, ఎలా ఇంటర్వ్యూ అటెండ్ చేయాలని. ఇలా అటెండ్ చేయాలని ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పూర్తిగా రాదు. అందుకే స్టార్ట్ అర్లీ. మన ఫస్ట్ ఇయర్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చింది అనుకోండి, అండ్ ఫస్ట్ ఇయర్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చింది, ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఇలా నేర్చుకోవడం వల్ల ఫస్ట్ ఇయర్ అయిపోయే వరకు ఒక 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్లో మనం ప్రాజెక్ట్స్ చేయొచ్చు. ప్రాజెక్ట్స్ చేసుకొని సెకండ్ ఇయర్ ఎండింగ్ వరకు మన ఇంటర్న్షిప్లో ప్లేస్ అవ్వడం కానీ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో మనకి ఇంత బర్డెన్ అయితే ఉండదు, ఎందుకంటే మనం ప్రాజెక్ట్స్ చేసాం, మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు, ఇంటర్వ్యూ ఎట్లా ప్రిపేర్ అవ్వాలో వచ్చు. ఎలా అంటే మనం ఇంటర్న్షిప్ క్రాక్ చేసాం కదా, ఇలా క్రాక్ చేయడం వల్ల మనకి ఇంటర్వ్యూలో ఎలా క్వశ్చన్స్ అడుగుతారో వాటిని మనం ఎలా క్రాక్ చేయాలని మనకి ఇక్కడనే వస్తుంది. ఇలా మనకి
ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే మనకి నాలెడ్జ్ రావడం వల్ల థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి ఓన్లీ మన స్టడీస్ మీద అండ్ అదర్ స్కిల్స్ నేర్చుకోవడం దాని మీద మనం ఫోకస్ చేయొచ్చు. మన నెక్స్ట్ వీడియో టైం మేనేజ్మెంట్ మీద అయితే ఉంటుంది. స్టే ఫాలో ఫర్ దట్. ఎండ్ ఆఫ్ ద వీడియో. Engineering or degree life is not just a degree, it is a journey to become a better future yourself. Start small, be consistent and be upgradable. చాలా కంపెనీస్ డిగ్రీస్ని హైర్ చేసుకోవు. కంపెనీస్ కావాల్సింది స్కిల్స్ ప్లస్ యాటిట్యూడ్. దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ కాలేజ్ ఫ్రెండ్. Subscribe for more videos. That's it for today. Abhi signing off.